రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఆ రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలకు ఊహించని శుభవార్త అందింది. పశ్చిమ బెంగాల్ షెడ్యూల్ విడుదల కావడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు అత్యంత కీలకమైన మరియు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే లోపే ఉద్యోగుల మనసు గెలుచుకునేలా ఆమె తీసుకున్న ఈ నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయమయ్యాయి. ఈ పరిణామాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని, ప్రతి వాక్యాన్ని విశ్లేషించుకుందాం. ఇక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు తన అధికారిక ఎక్స్ వేదికగా 2 భారీ ప్రకటనలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే పెండింగ్‌లో ఉన్న డీఏ క్లియరెన్స్ చేస్తున్నట్లు ఆమె అనౌన్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా తమ డీఏ బకాయిల కోసం పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వారికి పెద్ద ఊరటనిచ్చింది. కేవలం ఉద్యోగులకే కాకుండా రాష్ట్రంలోని పూజారులు మరియు ముస్లిం మేయిజన్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా పెంచుతున్నట్లు ఆమె వెల్లడించారు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సుమారు 17 ఏళ్ల క్రితం నాటి అంటే 2009 నుండి పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని ఆమె నిర్ణయించారు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగులు మార్చి 2026 నుండి తమ రివిజన్ ఆఫ్ పే అండ్ అలవెన్స్ కి సంబంధించిన డీఏ బకాయిలను నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లో అందుకోబోతున్నారు. ఎంతకాలంగా పెండింగ్‌లో ఉన్న పాత బకాయిలను ఒకేసారి విడుదల చేయడం అనేది ఉద్యోగ వర్గాల్లో ఒక పెద్ద సంచలనంగా మారింది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాలకు ఆర్థికంగా భారీ ప్రయోజనం చేకూరుతుంది. మరోవైపు అత్యధిక రంగంలో ఉన్నవారికి కూడా మమతా బెనర్జీ తీపి కబురు అందించారు. హిందూ పురోహితులకు మరియు ముస్లిం మౌజైన్లకు ప్రస్తుతం ఇస్తున్న నెలవారీ గౌరవ వేతనాన్ని మరో ₹500 చొప్పున పెంచుతున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ గౌరవ వేతనాల పెంపు పట్ల ఆమె ప్రత్యేకంగా స్పందిస్తూ పురోహితులు మరియు మౌజైన్ల వేతనాలు పెంచే ఆదేశాలు ఇచ్చినందుకు నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉందని తన ఆనందాన్ని పంచుకున్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కేవలం కొన్ని నిమిషాల ముందు మమతా బెనర్జీ చేసిన ఈ ప్రకటనపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. నిర్ణయాలన్నీ కేవలం ఓట్ల కోసమే చేస్తున్న ఎన్నికల డ్రామా అని వారు అభివర్ణించారు. ఇన్ని సంవత్సరాలుగా లేని ప్రేమ ఎన్నికల ముందు ఎందుకు పుట్టుకొచ్చిందని వారు ప్రశ్నించారు. మరోవైపు ఉద్యోగ సంఘాలు మాత్రం ఈ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దీర్ఘకాలంగా ఉద్యోగుల పక్షాన పోరాడుతున్న సంక్రామి జవతా మంచ నాయకుడు భాస్కర్ ఘోష్ గారు స్పందిస్తూ ఇది మా పోరాట ఫలితమే అని గర్వంగా ప్రకటించారు. ఉద్యోగుల నిరంతర ఆందోళనలకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి ఈ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల ఇళ్లలో ముందస్తుగా పండగ వాతావరణాన్ని నింపింది. పాత బకాయిలతో పాటు పెరిగిన గౌరవ వేతనాలు మార్చి 2026 నుండి అమల్లోకి రానున్నాయి.